సంధించుకున్నారు ఒకరి మీద ఒకరు మనం చూసాం. మహాయుద్ధ కూటమికి సంబంధించి మహాయుద్ధ కూటమి దాంతో పాటు ఇండియా బ్లాక్ ఈ రెండింటికి మధ్య ఎటువంటి ఇష్యూ నడిచిందో మనం చూసాం. ఈ నేపథ్యంలో మహావికాస్ అఘాడీ అలాగే మహాయుద్ధికి సంబంధించి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ని కలవడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ రాజకీయంగా ప్రాముఖ్యతను సంపాదించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫడ్నవీస్ను ఉద్ధవ్ కలవడం ఇది మొదటిసారి. మహారాష్ట్ర ప్రయోజనాలతో పాటు ప్రజల కోసం మహారాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామంటూ ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. 2019 వరకు ఎన్డీఏ కూటమిలో కొనసాగారు. శివసేన షిండే వర్గంతో కలిపి అంటే అప్పటికి ఇంకా విడిపోలేదు కాబట్టి అప్పటికి ఇంకా కలిసి ఉన్న శివసేనకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. శివసేనకు సంబంధించి 2019 వరకు ఉండింది ఎన్డీఏతో. ఆ తర్వాత మారిన పరిణామాలు మనం చూసాం. అయితే ఉద్ధవ్ ఇండి కూటమిని వేడబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ దీని మీద అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో వీర సవార్కర్ను ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యలపై ఉద్ధవ్ శివసేన సీరియస్ అవుతోంది. ఈ నేపథ్యంలోని రేపో మాపో ఇటు కాంగ్రెస్ ని వీడి అంటే మహావికాస్ అఘాడీని వీడి మహాయుద్ధ కూటమికి శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం జతకట్టబోతోందా? దానికిది సానుకూల పవనాలనుకోవాలా? దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ వెనకాల రాజకీయ ప్రాధాన్యత ఉందా, లేకపోతే ఆయన అన్నట్టుగా కేవలం మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమేనా? ఇంతకీ మహావికాస్ అఘాడీ నుంచి శివసేనకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే వర్గం బయటకు వచ్చేసినట్టేనా? ఈ రోజు దేవేంద్ర ఫడ్నవీస్ని ఇన్ఫాక్ట్ ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే ఒకలే కలిస్తే కనుక బహుశా ఇంతటి చర్చలకు దారి తీయకపోతున్నాం. ఇటు ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కొడుకు దాంతోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కలిసిన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోని రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదిత్య ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇంకో 3-4 ఉన్నట్టుగా తెలుస్తోంది. గెలిచిన 20 సీట్లే, కానీ 3-4 ఎమ్మెల్యేలతో పాటు ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ని కలవడం కారణం ఏంటి? రాజకీయంగా ఏం జరగబోతోంది? ఇప్పుడు మహాయుద్ధ నుంచి బయటకు వచ్చేసి మహావికాస్ అఘాడీ నుంచి బయటకు వచ్చేసి మహాయుద్ధలోకి వెళ్ళబోతున్నారా? ఇంట్రెస్టింగ్ పరిణామాన్ని చెప్పుకోవాలి. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ని ఉద్ధవ్ ఠాక్రే కలవడం ఎటువంటి చర్చకు దారితీస్తోంది? ఎటువంటి అంశానికి అంటే రాజకీయంగా ఎటువంటి పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది గోపి? మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. విక్టరీ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి పైన కొంత ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పుడు అదే ఉత్కంఠ మహారాష్ట్ర రాజకీయాల్లో కొంత రేగుతున్న పరిస్థితి ఉంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తోటి ఉద్ధవ్ ఠాక్రే భేటీ ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫడ్నవీస్ ను ఉద్ధవ్ ఠాక్రే కలవడం ఇదే మొదటిసారి. మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామంటూ కూడా ఉద్ధవ్ ఠాక్రే ప్రకటనతోటి మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019 నుంచి ఎన్డీఏలో ఒక భాగస్వామిగా ఉన్న పరిస్థితి ఉంది. ఆయన ఎన్డీఏ కూటమితోటే కలిసి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తిరిగి శివసేన 2 భాగాలుగా విడిపోయిన తర్వాత ఇప్పుడు మరొక మారు ఆయన ఎన్డీఏతో కలిసి వస్తారంటూ కూడా కొంత వార్తలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే మహారాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడంలో తప్పు లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ మహాయతి కూటమిలోకి కూడా శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేన కూడా వస్తుందా అన్న దానిపైనే ప్రస్తుతం కొంత చర్చ జరుగుతుంది. ఇండియా కూటమిని వీడబోతున్నారంటూ కూడా ప్రచారం వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో మొన్న పార్లమెంట్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఉద్ధవ్ శివసేన కొంత సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగానే ఆయన అసంతృప్తితోటి ఇండియా కూటమి వీడి ఎన్డీఏ కూటమిలోకి చేరుతారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ ఉద్ధవ్ ఠాక్రే మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఈ భేటీ జరిగిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళు కలిశారా, లేదంటే గతంలో ఎన్డీఏలోనే ఉన్న శివసేన 2గా విడిపోక ముందుకు ఉమ్మడిగా ఉన్న శివసేనను తిరిగి ఉమ్మడిగా చేరుస్తూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్న దానిపైన కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే షిండే శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన 2 భాగాలుగా విడిపోయిన తర్వాత 2 కూడా
పార్టీల పరంగా విడిపోయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తారా? మరొక మారు ఈయన షిండే వర్గం నుంచి అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే నుంచి కూడా ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవడంతో పాటు తిరిగి ఇద్దరు కలిసి పనిచేసే పరిస్థితులు శివసేనకు అంటే గోపి ఇక్కడ ఒక చర్చ ఆసక్తికరమైన చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంకొక కూటమిని థర్డ్ ఫ్రంట్ ని తెర మీదకు తీసుకురాబోతున్నారంటే ఒక చర్చ జరుగుతోంది. సో అక్కడ జత కట్టేందుకు ఉద్ధవ్ ఠాక్రే ఆసక్తి చూపిస్తున్నారు అనుకోవాలా? ఇక్కడ ఇండైరెక్ట్ గా ఇండియా కూటమికి ఒక షాక్ ఇచ్చే పరిణామం కింద భావించాలా, లేకపోతే ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు అనుకోవాలా? అటు హస్తనలో ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎటువంటి అంశానికి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఖచ్చితంగా శివసేన పార్టీ హిందుత్వం పైనే ఉన్న పార్టీ కాబట్టి హిందుత్వం తోటే వాళ్ళు కొంతకాలం వరకు కూడా విడిపోక ముందు వరకు కూడా ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి ఆయననే కొంత లీడ్ చేసే పరిస్థితి ఉంది. హిందుత్వం సంబంధించిన అంశంలో వీర్ సావర్కర్ ని కొంత ఆదర్శంగా తీసుకున్న పరిస్థితి ఉంది. శివసేన దాని విషయంలో చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ ఎప్పుడైతే సభలో వీర్ సావర్కర్ కి సంబంధించిన చర్చలు లేవనెత్తాడో ఆ తర్వాత కొంత పార్టీ వర్గాల్లో ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన కింది స్థాయి నుంచి కూడా లీడర్స్ లో కొంత అసంతృప్తి చెందడము, పార్టీ మహారాష్ట్రలో ఓడిపోవడానికి కూడా ఇండియా కూటమి అలయన్సే ప్రధాన కారణంగా భావించడం కూడా జరిగింది. ఇండియా కూటమితో ఉన్నందుకే ఉద్ధవ్ ఠాక్రే ఘోరంగా వైఫల్యం చెందాడు అనేది కూడా కొంత రాజకీయాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే బీజేపీ సీఎం ను కలవడం, మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మేము కలిసామని చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా ఇండియా కూటమి విడి ఎన్డీఏ కూటమిలోకే వెళ్తారు అనేది కూడా చర్చ జరుగుతుంది. కానీ గోపి ఇక్కడ మరో క్వశ్చన్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ కనుక ఇటు ఉద్ధవ్ ఠాక్రే ఎన్డీఏ కూటమిలో కనుక జాయిన్ అయితే, అంటే ఎన్డీఏలో కనుక వస్తే శివసేన షిండే వర్గం ఊరుకుంటుందా? పోనీ ఎందుకు సీట్ల కంపారిజన్ చూసుకున్నా వీళ్ళకి 20 ఉన్నాయి ఉద్ధవ్ ఠాక్రేకి, కానీ అక్కడ షిండే వర్గానికి చూసుకుంటే దాదాపు 50 పైచీలకు 57 వరకు ఉన్నట్టున్నాయి. సో అక్కడ శివసేన ఊరుకుంటుందా? ఇప్పటికే షిండే వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇవ్వలేదంటూ ఆయన కాస్త అలకపోయిన సిచ్యువేషన్ ఉంది షిండే. ఖచ్చితంగా అన్కండిషనల్ గా ఒకవేళ వస్తే గనక బీజేపీ స్వాగతించే పరిస్థితి ఉంటుంది. షిండే కూడా ఎటువంటి అభ్యంతరం తెలిపకపోవచ్చు. కానీ ఏదైనా షరతులతోటి కూడిన వస్తే గనక మాత్రం ఖచ్చితంగా పోర్ట్ఫోలియోస్ కి సంబంధించి కావచ్చు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో మహారాష్ట్రలో జరగలేదు. సో ఈ నేపథ్యంలో షిండే వర్గం కాకుండా శివసేనకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే శివసేన కనుక తీసుకుంటే ఎటువంటి పరిణామాలు జరుగుతాయనేది కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కొంత చర్చ జరుగుతున్నప్పటికీ ఉద్ధవ్ ఠాక్రే మాత్రం అన్కండిషనల్ గానే బీజేపీ తోటి జత కడతాడు అనేది కూడా కొంత ఆఫ్ఘనిస్తాన్ నేతలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. అటువంటి సిచ్యువేషన్స్ ను బీజేపీ కల్పిస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే పరిస్థితులు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయో వీటన్నిటిని కొనసాగిస్తూనే ఉద్ధవ్ ఠాక్రేకు షిండేకు ఇద్దరికి కూడా కొంత సయోధ్య కలిపి ఆ తర్వాత వీళ్ళతో పాటు ఒక శివసేన గతంలో ఏ విధంగా 2019కి ముందు ఉందో అటువంటి వాతావరణాన్ని సృష్టించి మరొక మారు వీళ్ళతో కలిసి ఉండే అంటే గోపి ఇలా మనం ఊహించచ్చా? ఒకవేళ అంతే పూర్తిగా మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత అప్పుడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ఎన్డీఏలోకి ఆహ్వానించే సిచ్యువేషన్ ఉంటుందా? ఎందుకంటే అప్పుడు పరిస్థితులన్నీ కూల్ డౌన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నేను క్వశ్చన్ అడుగుతున్నానంటే గతంలో కూడా ఇటు అజిత్ పవార్కి కావచ్చు, అలాగే శివసేనకు సంబంధించి షిండే వర్గానికి, షిండేకి అజిత్ పవార్కి పడని సిచ్యువేషన్ ఉంది. కానీ వాళ్ళిద్దరూ కూడా మొన్న చిరునవ్వుతూనే మాట్లాడుకునే సిచ్యువేషన్. సో అటువంటి పరిస్థితులు ఏమైనా కలిగే, అంటే అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ? మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన తర్వాత కూడా జరిగిన పరిణామాల పైన కూడా బీజేపీ చాలా ఫోకస్ గా ఉన్న పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో ఉన్న ఎంపీలకు సంబంధించి కూడా ఇటు శివసేనకు సంబంధించి ఏదైతే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన పార్టీ నుంచి కూడా ఎంపీలు ఉన్నారు. వాళ్ళ అవసరం కూడా ఇక్కడ లోక్సభలో ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితులను అధిష్టానం తీసుకురావాలన్నది కూడా కొంత ఆలోచన అయ్యి ఉండొచ్చు. అయినప్పటికీ ప్రస్తుతం ఏదైతే ఈ భేటీకి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే జరిగిన భేటీ అని బహిరంగంగా చెప్తున్నప్పటికీ అంతర్గతంగా రాష్ట్ర విభజన ఏదైతే మంత్రివర్గ విభజన జరగలేదు, మంత్రి పోర్ట్ఫోలియోస్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో విస్తరణ జరగని నేపథ్యంలో ఇప్పుడు గనక ఖచ్చితంగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వస్తే ఆ సీట్ల సర్దుబాటులో కొంత ఆయనకు కూడా ప్రయోజనం చేకూరొచ్చు
అన్నది కూడా ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి కూడా కొంత ఆలోచన ఉంది అనేది రాజకీయ వర్గాల్లో కొంత చర్చ జరుగుతుంది. ఎన్డీఏ కూటమిలోకి వస్తే బీజేపీకి కొంత మైలేజ్ పెరుగుతుంది. అక్కడ ఎన్డీఏ కూటమిలో ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు సంబంధించిన ఎంపీలు కూడా ఎన్డీఏ కూటమిలోకి వస్తారు కాబట్టి రానున్న రోజుల్లో ఎన్డీఏ మరింత బలపడుతుంది. కాబట్టి ఈ ప్రపోజల్ ని బీజేపీ పెద్దలైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అన్కండిషనల్ గానే పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి ఉంటుంది కూటమిలోకి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బహుశా మీరు అన్నట్టుగా ఎందుకంటే అవకాశం కూడా కనిపిస్తోంది. శివసేనకు సంబంధించి 9 ఎంపీలు ఉన్నారు, శివసేన షిండే వర్గానికి 7 ఎంపీలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ లో బలం భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకం కాబట్టి యాక్సెప్టెన్సీ జరిగే అవకాశం ఉందని భావించాలి. అటువంటి అంటే పార్లమెంటు స్థానాల నేపథ్యంలో ఆ కోణంలో పావులు కదిపే అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీ? ఖచ్చితంగా బీజేపీ పార్లమెంట్ లో తన సత్తా చాటుకోవడానికి ప్రాంతీయ పార్టీలను గత కొద్ది రోజులుగా కలుపుకుంటూ వస్తుంది. ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా వాటన్నిటిని కూడా కొంత పక్కకు తొలగించి వాళ్ళందరినీ కూడా కూటమిలోకి భాగస్వామ్యం చేస్తూ ఒక లార్జెస్ట్ పార్టీగా కూటమి ఏర్పాటు చేయాలన్నదే బీజేపీ పెద్దల ఆలోచన ఉంది. దాంట్లో భాగంగానే ఉద్ధవ్ ఠాక్రే అన్కండిషనల్ గా వచ్చిన ఒకవేళ మహాయతి కూటమిలోకి తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా కండిషన్ పెట్టినా 1-2 స్థాన మంత్రివర్గానికి సంబంధించి కావచ్చు, ఇంకా ఏదైనా ప్రయోజనాలను కోరితే వాటన్నిటిని కూడా నెరవేరుస్తామన్న హామీ ఇస్తూ కూడా వాళ్ళందరినీ కూడా ఎన్డీఏ కూటమిలోకి తీసుకునే పరిస్థితి ఉంది. మరొక మారు శివసేనను ఇటు ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, షిండే కావచ్చు, ఈ 2 వర్గాల నుంచి కూడా కొంత లబ్ధి చేకూర్చే విధంగానే బీజేపీ అధిష్టానం అయితే ఆలోచనలు చేస్తున్నారు. 2019లో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం నెలకొన్న సిచ్యువేషన్స్ వీటన్నిటిని కూడా బీజేపీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన అంశాన్ని కూడా గత కొద్ది రోజులుగా కూడా బీజేపీ ముందు షిండేతో మాట్లాడిన తర్వాత కూడా ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన అంశాలు, ఎందుకంటే శివసేన పునాదియే హిందుత్వం మీద ఉంది కాబట్టి బీజేపీకి అది కొంత మైలేజ్ పెరుగుతుంది. రానున్న రోజుల్లో ఇటు షిండే వర్గం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఇద్దరు వర్గాలు కూడా హిందుత్వం పైనే పనిచేస్తున్నాయి కాబట్టి బీజేపీ కొంత లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉద్ధవ్ ఠాక్రేను మహాయతి కూటమిలోకి తీసుకుంటారు. అదేవిధంగా కొంత ఏదైనా షరతులు ఉంటే మాత్రం వాటిని నెరవేర్చే పరిస్థితి కనపడుతుంది. సచిన్, ఇంట్రెస్టింగ్ గోపి, మా ఢిల్లీ ప్రతినిధి గోపి చెప్పినట్టుగా ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో కాస్త ఎన్డీఏ కూటమి నేపథ్యంలో ఇప్పుడు సీట్లకు సంబంధించి కాస్త 2/3 మెజారిటీ కావాల్సి వచ్చిన సిచ్యువేషన్లో అంత బలం అయితే కనిపించట్లేదు. ఒక నార్మల్ మెజారిటీ మాత్రమే కనిపిస్తోంది ఎన్డీఏగా భారతీయ జనతా పార్టీకి. ఈ నేపథ్యంలోనే తన బలాన్ని మరింత పెంచుకునే అవకాశం దిశగా పావులు కదుపుతోందనే చర్చ ఇప్పుడు జోరందుకుంటోంది. దాంతోపాటు ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు సంబంధించి ఇక్కడ అంటే మహారాష్ట్రలో కూడా పట్టు నిలుపుకోవాలన్నా భవిష్యత్తు ఉండాలన్నా సరే ఇప్పుడు కూటమిలోకి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి చర్చ కూడా జోరందుకుంటోంది. ఇటు ఇండీ కూటమిని వదిలేసి అంటే ఇండీ కూటమి నుంచి బయటకు వచ్చి శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే మహాయుతులోకి వెళ్ళబోతోంది. మహావికాస్ అఘాడీని వదిలిపెట్టి మహాయుతులోకి వెళ్ళబోతుందనే చర్చ కూడా జోరందుకుంటోంది. దానికి సంబంధించి కీలక పరిణామం కింద చెప్పుకోవాలి. ఈరోజు జరిగిన ఘటన విజువల్స్ మీరు చూస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ని కలిశారు ఇటు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే అలాగే కొడుకు ఆదిత్య ఠాక్రే, దాంతోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆయన కలిసిన వారిలో ఉన్నారు. ఇది మహా వికాస్ అఘాడీకి పెద్ద ఎదురు దెబ్బ అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా ఇండీ బ్లాక్కి సంబంధించి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. ఇటు ఎందుకు ఎదురు దెబ్బ అంటే కనుక పార్లమెంటు స్థానాలు చూసుకుంటే శివసేనకు 9 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్కి సంబంధించి 13 స్థానాలు మహారాష్ట్ర నుంచి ఉన్నప్పుడు కూడా మొత్తం 48 స్థానాల్లో ఇక్కడ శివసేన కనుక వదిలేస్తుందంటే శివసేన కనుక మహా వికాస్ అఘాడీని విడిచిపెడితే ఇటు ఎన్డీఏకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఇండి కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ పరిణామం మీద మీకేమనిపిస్తుంది? ఈ పరిణామం చూసిన తర్వాత ఇటు ఉద్ధవ్ ఠాక్రే ఎన్డీఏలోకి వెళ్తారా, కంటిన్యూ అవుతారా? మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్